పట్టుకోవడం జరిగింది. అదంతా కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిని కొంచెం బాగా చల్లారనివ్వాలి. ఇది ఈ వేడికి పంచదార అనేది కరిగిపోతుంది. కరిగిపోయి మనకి చక్కగా పిండి ముద్ద అనేది తయారవుతుంది. ఈ విధంగా గరిటెతో చల్లారే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. తర్వాత మనం లడ్డూలు అనేవి చుట్టుకోవచ్చు. ఇది బాగా చల్లారిపోనివ్వాలి, లేదంటే వేడికి అడుగున కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది చల్లారే వరకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా కూడా